ఈసారి వేసవికి సూర్యుడు చెమటలు కక్కిస్తాడంటోంది వాతావరణ శాఖ. గతంలో ఎప్పుడూ లేనంతగా ఎండలు కొట్టబోతున్నట్టుగా హెచ్చరించింది. ఎల్నినో ప్రభావంతో సూర్యుడు చుక్కలు చూపించడం ఖాయమంటున్నారు. రాబోయే రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ఎండల తీవ్రత దృష్టిలో పెట్టుకుని ప్రజలు అలర్ట్ గా ఉండాలంటున్నారు. ఇక ఎల్నినోకు సంబంధించి ప్రపంచ వాతావరణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత ఎల్నినో చాలా బలంగా ఉందని, రాబోతున్న కొద్ది నెలల్లో కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందని తెలిపింది. ఇప్పటి వరకు గమనించిన 5 బలమైన ఎల్నినోల్లో ఇది కూడా ఒకటిగా నిలవబోతుందని చెప్పింది. ప్రస్తుత ఎల్నినో వల్ల ప్రపంచ వ్యాప్తంగా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, 2023 అత్యంత ఉష్ణమయ సంవత్సరంగా నిలిచిపోయిందని తెలిపింది ప్రపంచ వాతావరణ సంస్థ. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది మార్చి నుంచి మే వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసింది. గ్లోబల్ ఆర్గనైజేషన్ సంవత్సరం చివరిలో నినా పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది ప్రపంచ వాతావరణ సంస్థ. అయితే అందులో ఇంకా అనిశ్చితి ఉందన్నారు. భారత్ విషయానికొస్తే జూన్ నుంచి ఆగస్టు వరకు లా నినా పరిస్థితులు ఏర్పడడం వల్ల ఈ ఏడాది భారత్లో రుతుపవనాల సమయంలో గత ఏడాది కంటే వర్షాలు మెరుగ్గా కురుస్తాయని WM పేర్కొంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు జనవరి 2024లో అత్యధికంగా నమోదయ్యాయి. ఎల్నినో పరిస్థితులు వచ్చే ఏడాది నైరుతి రుతుపవనాలపై ప్రభావం చూపబోవని భారత వాతావరణ శాఖ గత నవంబర్లో పేర్కొంది. ఎల్నినో సమయంలో ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా మధ్య ఆఫ్రికా ప్రదేశాల్లో పొడి వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భారత్లో రుతుపవనాలు బలహీనంగా మారతాయి. ఎల్నినో గత 70 సంవత్సరాల్లో 17 సార్లు సంభవించింది. ఈ సమయంలో భారత్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కేవలం 6 సార్లు మాత్రమే. గత 4 ఎల్నినో సమయాల్లో భారతదేశం నిరంతర కరువు పరిస్థితులు, వర్షపాతంలో తీవ్రమైన లోటును ఎదుర్కొంది. 1997లో బలమైన ఎల్నినో కారణంగా భారతదేశంలో 102% సాధారణ వర్షపాతం నమోదైంది. మార్చి నుంచే మాడు పగిలే ఎండలు మొదలయ్యాయి. ఏప్రిల్, మే నెలలో అయితే ఎండలు చుక్కలు చూపించడం ఖాయమంటోంది వాతావరణ శాఖ. మరో 10 రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగి పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయని హెచ్చరిస్తున్నారు అధికారులు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అలర్ట్ చేశారు. ఈ సమ్మర్లో ఎప్పుడూ లేనంతగా ఎండలు కొట్టబోతున్నాయి. మార్చి మొదటి వారం నుంచే ఎండ వేడిమి పెరిగింది. రాబోయే రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశముంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. పగటి వేళల్లో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడేలా ఎండలు ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వేసవికాలం ప్రారంభంలోనే ఇంత ఎండలు ఉండడంతో ముందు ముందు ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందో అని ప్రజలు భయపడిపోతున్నారు. తెలంగాణలో సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, భద్రాచలం, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్లో 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. మరికొన్ని రోజుల్లోనే టెంపరేచర్స్ 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే ఎండవేడిమి తక్కువగా ఉంటుందని, మార్చి 2వ వారం నుంచి ఎండల తీవ్రత మరింత పెరిగి ఏప్రిల్, మే నెలల్లో అధిక టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశముంది. ఈ వారం రోజులు కూడా పొడి వాతావరణంతో ఏర్పడి 36 నుంచి 38 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత మార్చి 2వ వారం నుంచి క్రమేపీనా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్చి నెలాఖరులో క్రమేపీనా పెరిగి సాధారణం కంటే 1 డిగ్రీ అత్యధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఏప్రిల్ మేలో చూసుకున్నట్లయితే ఏప్రిల్ మేలో మనకి వడగాల్పులు అంటే 1-2 చోట్ల మనకి 1-2 సార్లు వడగాల్పులు వీచే అవకాశం కనిపిస్తుంది. అలాగే 1-2 చోట్ల మనకి 40 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రత కూడా ఏర్పడే అవకాశం అయితే ఉందన్నమాట. ముఖ్యంగా పశ్చిమ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉత్తర మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోనూ మనకి కొద్దిగా ఈ ఉష్ణోగ్రతలు అనేవి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తెలంగాణతో పోలిస్తే ఎండల తీవ్రత ఏపీలో ఎక్కువగా ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండల తీవ్రత పెరిగింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈసారి సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు వడగాలుల ముప్పు తీవ్రంగా ఉండే అవకాశముందని హెచ్చరించింది. వచ్చే 2 నెలల పాటు ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాతావరణం కాస్త కూల్గా ఉన్నా రోజులు గడుస్తున్న కొద్దీ హీట్ వేవ్ ఇంకా పెరిగే అవకాశముందంటున్నారు. ఎల్నినో ప్రభావంతో ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాల్లో తీవ్రంగానూ, అల్లూరి, కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది వాతావరణ శాఖ. ఇప్పటికే అనంతపురంలో 41 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. రానున్న 5 రోజులు మాత్రం ఎండల తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండే అవకాశముంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో రానున్న 5 రోజులు కూడా ఈ యొక్క ఎండ పరిస్థితి ఎక్కువ ఉంటుంది కనుక సో ఎండ తీవ్రత 11 నుంచి 2:30 వరకు కూడా కొంచెం అధికంగా ఉంటుంది. 2:30 to 1 అనేది పీక్గా ఉంటుంది. సో కాబట్టి ఈ టైంలో బయటికి వెళ్ళే వాళ్ళు కానీ చిన్నవాళ్ళు పెద్దలు అందరూ కూడాను డెఫినెట్గా వాటర్ని క్యారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క సన్ స్ట్రోక్ నుంచి మనకి కాపాడుకోవచ్చు. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. స్కిన్ కేర్ కు జాగ్రత్తలు తీసుకోవాలని, సాధ్యమైనంత వరకు ఎండలో బయటికి వెళ్లకపోవడమే బెటర్ అని సూచిస్తున్నారు.